ఓకే అండి, 4 క్వశ్చన్ చూద్దాం. 4 క్వశ్చన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ది కాస్ట్ ఆఫ్ టైప్ 1 మెటీరియల్ ఈజ్ 15 రూపీస్ పర్ కేజీ. టైప్ 2 మెటీరియల్ ఈజ్ 20 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ కూడా 2 రకాల మెటీరియల్ ఇచ్చామా. టైప్ 1 వచ్చేసామా, టైప్ 1 వచ్చేసి 15 రూపీస్ పర్ కేజీ చెప్పాడు. టైప్ 2 చెప్పేసామా, మెటీరియల్ వచ్చేసి 20 రూపీస్ పర్ కేజీ చెప్పాడు. ఇఫ్ బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3. ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియో ఆల్రెడీ ఇచ్చేసాడమ్మా. ఇక్కడ రేషియో మనకి ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేషియో మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడమ్మా, ఈ నిష్పత్తి, ఈ వాల్యూస్ 15 కేజీ 20 కేజీ ఉన్న మెటీరియల్ని ఏం చెప్పాడు, 2:3 రేషియోలో మిక్స్ చేస్తారు అని చెప్పాడు. ఒకవేళ ఆ విధంగా మిక్స్ చేస్తే దెన్ వాట్ ఈస్ ది ప్రైస్ పర్ కేజీ ఆఫ్ మిక్స్డ్ వెరైటీ ఆఫ్ మెటీరియల్. అంటే మనం ఈ మిడిల్ మధ్య వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇది ఎంత, ఈ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. ఆల్రెడీ మనం ఈజీగా ఈ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎప్పుడంటే మనము సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్తా. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పాడమ్మా, రేషియో కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ మనకు రేషియో ఇచ్చేసి కాస్ట్ ప్రైస్ మిడిల్ వాల్యూ మోడరేట్ వాల్యూ ఏదైతే ఉందో అది కనుక్కోమన్నాడు. ఆ విధంగా కనుక్కోమన్నప్పుడు మనం ఏం చెప్తామంటే టైప్ 1కి టైప్ 2 మెటీరియల్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, 15కి 20కి డిఫరెన్స్ వచ్చి 5 అమ్మ. అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అది అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసమ్మా, ఈ రేషియో ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో వాటిని కూడా యాడ్ చేస్తాం. అంటే 2:3ని యాడ్ చేస్తే 2:3 ఎంతమ్మా, 2 + 3 5 అనమాట. అంటే 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 5 అని మనం తీసుకుంటాం. అంటే ఈ 2:3 అనేది 2 + 3 5 పార్ట్స్ అవుతుంది. ఈ వాల్యూ ఈక్వల్స్ టు 5 అవుతుంది అనమాట. అంతే కదా. ఈ రెండు కూడా ఈ రేషియోలో ఉన్నాయంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ 5 అంటే 5 పార్ట్స్ ఈక్వల్ టు 5 అని తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మనము తీసుకున్న తర్వాత ఈజీ చెప్తున్నాను చూడండి. ఈ 5 అనేది ఇందులో క్యాన్సిల్ అయిపోద్ది. అంటే పార్ట్ 1 పార్ట్ వచ్చి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. అప్పుడు ఈ వాల్యూ ఏం చేస్తామంటే ఈ రేషియో ఉన్నాయి చూసావా, ఈ రెండింటి కూడా ఈ పార్ట్ 1 ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ దీంతో మల్టిప్లై చేస్తాము, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ 4 వచ్చింది అనుకోండి, 2 × 4 తీసుకుంటాం, లేదా 3 × 4 తీసుకుంటాం. ఇక్కడ మనకి 1 వచ్చింది కాబట్టి 4 కాదు కాబట్టి 2 × 1 ఎంతమ్మా, 2 అని తీసుకుంటాం. అదేవిధంగా 3 × 1 ఎంతమ్మా, 3 అని తీసుకుంటాం. అంటే 2:3 అని ఈ విధంగా వాల్యూ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం, ఇక్కడ కాస్ట్ ప్రైజ్, ఇక్కడ కాస్ట్ ప్రైజ్, ఇక్కడ కాస్ట్ ప్రైజ్. ఇది ఏ విధంగా ఉంటుంది వాల్యూ, ఒకటి లోయెస్ట్ ఉంది, ఒకటి హైయెస్ట్ ఉంది, మూడో వాల్యూ డెఫినెట్గా మోడరేట్. అంటే 15కు 20కి 15కి 20కి మధ్యలో ఉంటుంది. మధ్యలో అంటే ఎంత, 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 19 అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇవే ఉన్నాయి ఆన్సర్లు. ఇక్కడ కూడా చూడండి, 16, 17, 18, 19. అదే కదా, 15, 20 మధ్యలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ రావాలి. కొన్నిసార్లు 17 ఇచ్చేసి మిగతా అన్ని కూడా 22, 30, 40 ఇస్తాడు. అప్పుడు మనం ఈజీ కాల్కులేట్ చేయని అవసరం లేదు. ఇదంతా చేయకోకుండా ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో 18 ఉందనుకుంటే 18 పెట్టేసుకుంటాం. అప్పుడు 19 కాకుండా ఇక్కడ 22 ఉంటుంది, ఇంకో ప్లేస్లో 44 ఉంటుంది, ఇంకో ప్లేస్లో 30 ఉంటుంది. టైం ఇక 18 ఒకటే ఉందనుకోండి, 18 పెట్టేసుకుంటాం. అది టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోద్ది. డైరెక్ట్గా ఇదంతా చేయకుండా 18 తీసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మధ్యలో 15కి 20కి మధ్యలో ఉంది కాబట్టి డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామా, నేను ఆల్రెడీ చెప్పా. 15కి 3కి డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ వాల్యూ అవుతుందని. అంటే ఈ వాల్యూ ఏం చెప్పామా, ఈ వాల్యూ డిఫరెన్స్ ఈ వాల్యూ అన్నప్పుడు ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తాం. అంటే 15 కంటే ఎక్కువగా ఉంటుంది, ఈ వాల్యూ అనేది 20 కంటే తక్కువగా ఉంటుంది. 20 కంటే తక్కువ అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో 2ని మైనస్ చేస్తాం. అంతే కదా. 20 - 2 18, 15 + 3 18. చూసారా, సేమ్ వచ్చింది. అంటే 18 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి ఆ యొక్క రేషియోలో 2:3 రేషియోలో మిక్స్ చేస్తే ఈ వాల్యూ వచ్చేసి 18 రూపీస్ పర్ కేజీ అవుతుంది. మిక్చర్ ఏదైతే ఉందో అది కొత్తగా వచ్చే వాల్యూ. ఓకేనా, ఈ విధంగా ఈ మోడల్ చేస్తాం.
ఓకేనా. నెక్స్ట్ మోడల్ చదువు చూడండమ్మా. ప్రతి మోడల్ కూడా నెక్స్ట్ చాలా చాలా ఈజీగా చెప్తానమ్మా. చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది పడడం అవసరం లేదు. ఇంకా 5వ క్వశ్చన్ చూసుకుంటానమ్మా. 4 kg ఆఫ్ షుగర్ ప్రైస్ ఎట్ 15 rupees per kg mixed with 8 kg of sugar price at 60 per kg. Find the rate of mixed sugar. సేమ్ నేను ఆల్రెడీ చెప్పిన. ఇక్కడ కూడా 2 రకాల షుగర్ ఇచ్చాడు. టైప్ 1 షుగర్ ఇచ్చాడు, టైప్ 2 షుగర్ ఇచ్చాడు. ఒకటేమో 50 రూపాయలు పర్ కేజీ అని చెప్పాడు, ఇంకోటి ఏం చెప్పాడమ్మా 60 రూపాయలు పర్ కేజీ. అంతే కదా. ఒకటేమో 50 రూపాయలు, ఒకటేమో 60 రూపాయలు పర్ కేజీ చెప్పాడు. ఓకే అండి. ఇక్కడ టైప్ 1 షుగర్ వచ్చి కేజీ వచ్చేసి 50 రూపాయలు ఉంది. టైప్ 2 షుగర్ వచ్చి కేజీ వచ్చి 60 రూపాయలు ఉంది. ఓకేనా. అదే విధంగా చూసుకుంటే ఈ 2 మిశ్రమాలని మనం రేషియో తీసుకురావాలి. రేషియో ఎలా తీసుకొస్తాం ఆల్రెడీ మనకి అది చెప్పాల, కానీ ఇక్కడ చెప్పేశాడు. ఒకటేమో 4 కేజీలు, ఇంకో 8 కేజీలు. అంటే రేషియో ఈ 4:8 అని తీసుకుంటాం అనమాట. అయితే మనకు రేషియో 4:8 అవుతుంది. 4:8 అంటే 2 టేబుల్ అనేది ఇందులో 1 టైం, 2 టేబుల్ అనేది ఇందులో 4 టేబుల్ అనేది 4లో 1 టైం క్యాన్సిల్ అయిపోతే, అదేవిధంగా 8లో ఇంచుమించు ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రేషియో అనేది 1:2 అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఈ మోడరేట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ 50 రూపాయలు పర్ కేజీ, 60 రూపాయలు పర్ కేజీ ఉన్న షుగర్ని 1:2 రేషియోలో మిక్స్ చేస్తే మనకి ఎంత కాస్ట్ ప్రైజ్ వస్తుంది, మూడో వాల్యూ మిక్చర్ ఎంత కాస్ట్ ప్రైజ్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఆల్రెడీ మనం చెప్పాం. ఏం చెప్పామా, ఇక్కడ వాల్యూ అనేది మోడరేట్ అని చెప్పాం. మూడో వాల్యూ అంటే 50కి 60కి మధ్యలో ఉంది. 50కి 60కి మధ్యలో అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, నేను చెప్తున్నాను. అంటే 51 నుంచి 59 వరకు ఉన్న వాల్యూ అవుతుంది, ఇంకేది అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, 70 అవ్వదు, 60 అవ్వదు. అయితే 56.66 అవ్వచ్చు, లేకపోతే 55. అంటే ఆప్షన్ ఈ రెండిట్లో ఉండే ఆప్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది కూడా 59కి 60 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా 50 కంటే తక్కువ ఉండొచ్చు. అప్పుడు ఈ సమ్మంతా చేయకుండా ఆప్షన్ 3 చేసుకుంటాం, లేదా ఆప్షన్ 4 అయితే ఏదైతుందో అది చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి 2 వాల్యూ వచ్చింది, డెఫినెట్లీ కూడా మనం చేయాలి. ఆల్రెడీ మనం చెప్పాం ఈ మోడరేట్ వాల్యూ రావాలంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనం చెప్పింది ఏంటంటే, ఏం చెప్పామమ్మా, వన్ ఇస్ టు 2 అనేది ఇక్కడ రేషియో అవుతుంది. అప్పుడు నేనేం చెప్పా, ట్రిక్ ప్లే చేయమంటే 50కి 60కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అది తీసుకోమన్నా. 50కి 60 డిఫరెన్స్ ఎంతమ్మా 10 అన్నమాట. అంటే ఈ 1:2 దీనికి ఈక్వల్ అవుతుందండి. 1:2 అంటే ఎంత, 3 parts ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. అప్పుడు 1 part వాల్యూ రావాలి. 1 part వాల్యూ అంటే 10/3. 10/3 అంటే 3.33 అని అర్థం అనమాట. 3.33 అనేది దీంతో మల్టిప్లై చేస్తాం. 1 into 3.3 అంటే 3.33. 2 into 3.3 అంటే 6.66 రేషియో ఉంటుంది. ఈ విధంగా ఇది రేషియో అవుతుంది. మనకి ఈ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మోడరేట్ వాల్యూ కావాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇది అవుతుంది. అంటే 50కి ఈ మిడిల్ వాల్యూ డిఫరెన్స్ ఇది అవుతున్నప్పుడు, అంటే 50 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి దీన్ని యాడ్ చేస్తాం. 50 ప్లస్ 6.66 అంటే 56.66 ఆన్సర్ అవుతుంది. లేదా 60 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 60 మైనస్ 3.33 తీస్తే అది కూడా 56.33 వస్తుంది. ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఈ విధంగా మనం ఈ సమ్ చేస్తాం. అదంతా వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్స్. మనకి ఎవరైతే మోడల్స్ అన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా తెలుస్తాయో ఏ మోడల్ ఇచ్చినా కానీ ఈజీగా చేసేయచ్చు. ఇంకా 6వ క్వశ్చన్ చూద్దామా. 6వ క్వశ్చన్ చూసుకుంటే, ఏ షాప్ కీపర్ బాట్ 1 టైప్ ఆఫ్ రైస్ 12 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ రైస్ తీసుకున్నాడు, అందులో టైప్ 1 రైస్ వచ్చేసామా 12 రూపీస్ పర్ కేజీ ఉంది. అదే అనదర్ టైప్ ఎట్ 16.25 రూపీస్ పర్ కేజీ. టైప్ 2 యొక్క రైస్ కేజీకి ఎంత అంటే ప్రైజ్ వచ్చి కాస్ట్ ప్రైజ్ 16.25 రూపీస్ అవుతుంది. ఆఫ్టర్ మిక్సింగ్ బోత్ టైప్స్ ఆఫ్ రైస్ ఈ ఫిక్స్డ్ ది కాస్ట్ ఆఫ్ ది మిక్చర్ రేట్ యాజ్
14.75 పర్ కేజీ. అంటే ఈ మోడరేట్ వాల్యూ ఏదైతే ఉందో అది 14.75 ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. ఈ కాస్ట్ ప్రైస్ కూడా ఇచ్చేసాడు. అయితే ఏం చెప్పాడు, ఏం కనుక్కోమన్నాడు, ఇఫ్ ది టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది రైస్ 85 కేజీ. అంటే టోటల్ క్వాంటిటీ అంటే ఏంటి, టైప్ 1 టైప్ 2 రెండు కూడా యాడ్ చేస్తే ఈ మొత్తం ఎన్ని కేజీలు ఉంటాయి అంటే 85 కేజీలు ఉంటాయి. 85 కేజీలు ఉంటే ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్. ఈ టైప్ 1 యొక్క క్వాంటిటీ ఎంత, ఎన్ని కేజీలు అనేది ఈ 85లో టైప్ 1 ఎంత. ఇక్కడ 85లో టైప్ 1 ఉంది, టైప్ 2 ఉంది, కానీ మనకి టైప్ 1 కనుక్కోమన్నాడు. టైప్ 1 కనుక్కోమన్నాడు కాబట్టి అది ఎలా చెప్తానో చూడండి. మనం ఫస్ట్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. రేషియో క్యాలిక్యులేట్ చేయాలి ఆల్రెడీ మనం చెప్పాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూ లోయెస్ట్ ఉంది, సెకండ్ వాల్యూ హైయెస్ట్ ఉంది, మూడో వాల్యూ మోడరేట్ 14.75. ఇక్కడ మనం రేషియో కనుక్కోవచ్చు కదా. ఎలా కనుక్కుంటాం, సేమ్ 12కి 14.75కి డిఫరెన్స్ తీసుకుంటాం. ఎంతమ్మా, 2.75. అదేవిధంగా 16.75కి 14.75కి 16.25కి 14.75 డిఫరెన్స్ ఎంత అంటే 1.5 తీసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ డెసిమల్లో ఉంది కాబట్టి ఈ పాయింట్ పోవడానికి 0.5 అనేది 0.75 ఉంది కాబట్టి ఇంటూ 100, రెండు వాల్యూస్ కూడా ఇంటూ 100తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు 1.5 ఇంటూ 100 వేసుకుంటే 100 వేస్తే ఎంత వస్తామా, 150 రేషియో 2.75 పాయింట్ పోయి 275 వస్తుంది అనమాట. ఇంకా మనం మొత్తం క్యాన్సిల్ చేస్తేనమ్మా 6:11 అని వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 25 టేబుల్ అనేది 150లో 6 టైం పోతుంది, 275లో 11 టైమ్స్ పోతుంది. 25 ఇక్కడ 25 టేబుల్ క్యాల్కులేట్ చేశా. అంటే ఇది 6:11 రేషియోలో ఉన్నాయి. అంటే 12 టైప్ 1 టైప్ 2 రేషియో. అంటే రేషియో ప్రకారం 6:11 అంటే మొత్తం కూడా ఎంత అవుతుందమ్మా, 6+11 ఎంత, మొత్తం 17 పార్ట్స్. రేషియో ప్రకారం మొత్తం 17 పార్ట్స్. ఇక్కడ వెయిట్ ప్రకారం చూసుకుంటే T1 T2 వెయిట్ మొత్తం కేజీలు ఎన్నమ్మా, 85 కేజీలమ్మా. 85 కేజీలు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 17 టేబుల్ అనేది 85లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 పార్ట్ వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఎవరా, టైప్ 1. టైప్ 1 ఎన్ని కేజీలు, 12 కేజీలు. అంటే 12 పార్ట్స్ అన్నమాట. అంటే సారీ అది కాదు తీసుకోండి. రేషియో ఇక్కడ ఎంత ఇచ్చాము మనకి, పార్ట్ 5. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు, 6 పార్ట్స్ అనమాట. అంటే మొత్తం కూడా 17 పార్ట్స్లో 6 పార్ట్స్ అండ్ టైప్ 1 కాబట్టి 6 into 5 6 ఎంత అమ్మా, 30 కేజీలు అవుతుంది. అదేవిధంగా టైప్ 2 కూడా ఎంతో క్వాంటిటీ చూద్దాం. టైప్ 2 11 పార్ట్స్. అంటే 11 into 5 11 into 5 ఎంత అమ్మా, 55. చూశారు కదా. టైప్ 1 వచ్చేసి 30 కేజీలు అవుతుంది, టైప్ 2 వచ్చి 55 కేజీ ఉంది. రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, మళ్ళీ 85 కేజీ. అదే కదా మనం చెప్పింది. ఆ విధంగా మన సమ్ అనేది టైప్ 2 క్వాంటిటీ కనుక్కోవచ్చు, టైప్ 2 కనుక్కోవచ్చు. ఈ విధంగా ఎవరికైతే రూల్స్ తెలుస్తో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఈ విధంగా టైప్ 1 రైస్ క్వాంటిటీ వచ్చేసి 30 కేజీలు మనం చెప్పవచ్చు. ఒకవేళ టైప్ 2 కనుక్కోమంటే 55 కేజీని మనం పెడతాం అనమాట. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్ట్ డెఫినెట్లీ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ముందుకు వస్తాం. అప్పుడు స్టే ట్యూన్ టు మై ఛానల్.